హలో నమస్తే వనక్కం సస్యకాల్ ఆదాబ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకరీ పాట్స్. నేను మీ ఆరిక్య. ఇవాళ నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే ఇన్స్టెంట్ అండ్ క్విక్గా 30 నిమిషాల్లో హాఫ్ అన్ అవర్లో ఎగ్ బిర్యానీ అండి. ఎలా చేసుకుందామో చూసేద్దాం పదండి. ముందుగా మనం ఒక 6 ఎగ్స్ తీసుకొని ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? కుక్కర్లో అయితే బిర్యానీ చేసుకుంటున్నాము. ఆ కుక్కర్ కానీ పాత్ర కానీ తీసుకోవాలండి. తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఓకేనా? ఆనియన్స్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై అయ్యేటప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని ఎగ్స్ని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఎగ్స్ని మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. ఓకేనా? ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 2 వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని తీసి కొన్ని పక్కన పెట్టుకుందామండి. ఓకేనా? కొన్ని ఇందులోనే వదిలేద్దాము, ఎందుకంటే ఇందులో ఎగ్స్ ఇస్తాం కదా, పెరుగు ఎగ్స్ కొన్ని ఇందులోనే వదిలేసాను, కొన్ని మాత్రం పక్కన పెట్టుకున్నాను. ఓకే? ఇప్పుడు ఇందులో కొన్ని పుదీనా ఆకులు వేసేసుకుందామండి. ఇప్పుడు ఇవి వేగిపోయాక ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు ఇందులో మనం 2 కప్పుల పెరుగు కూడా వేసుకోవాలి. నేను 1/2 కేజీ రైస్కి 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు పెరుగును కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం పొడి, 1/2 స్పూన్ పసుపు, ఇంకా ఇంట్లో చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. వేసుకొని అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు చక్కగా దీన్ని కలిపి పెట్టుకున్నాక ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి కూడా వేసేయాలి. వేసేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు నేను రైస్ కడిగి పెట్టుకున్నానండి. 2 గ్లాసెస్ 1/2 కేజీ రైస్. దీంట్లో మనం పట్టా, లవంగి, ఇలాచి, సాజీరా, పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకుంది, ఉప్పు వేసి 70% వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 70% కుక్ చేసి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని బిర్యానీ కుక్కర్లోకి వేసేద్దాం. ఇప్పుడు ఈ ఎగ్స్ ఇంకా పెరుగు మిశ్రమం ఉంది కదా, ఇది తీసుకొని ఇందులో మనం కొంచెం లైమ్ జ్యూస్ యాడ్ చేసుకున్నానండి, నిమ్మరసం వేసుకొని ఇప్పుడు ఇందులో నేను కుక్ చేసి పెట్టుకున్నాను కదా రైస్, దీన్ని వేసేద్దాం. ఓకేనా? ఇలా లేయర్ లాగా మంచిగా ఈవెన్గా వేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒకే దగ్గర ముద్దలాగా కాకుండా పైన ఇలా రైస్ ఇట్లా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్ల నెయ్యి, కొంచెం పసుపు, నిమ్మకాయ రసం పిండి పెట్టుకున్నాను. ఇది నేను పైనుంచి ఇలా వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు దీనిపైనుంచి వెళ్ళి మనం సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా ఇలా ఈవెన్గా ఈక్వల్గా అన్ని సైడ్ స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకొని కుక్కర్ 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలండి. అంతే, బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎలా రెడీ అయిపోయిందో చూసేద్దాం. ఓకేనా? చూసారు కదండి ఎంత టేస్టీ అండ్ యమ్మీ బిర్యానీ ఇన్స్టెంట్గా 30 నిమిషాల్లో రెడీ అయిపోయింది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్